విశాఖలో ఎన్ఆర్ఐ మహిళా మృతి కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు నెలకొన్నాయి. నిందితుడు డాక్టర్ శ్రీధర్ ఫోన్లో మృతురాలి న్యూడ్ వీడియోస్ను పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. దీంతో నిందితుడు డాక్టర్ శ్రీధర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మొదట దర్యాప్తు చేయకుండానే ఎన్ఆర్ఐ రోజా ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చిత్రీకరించారు. దీంతో ఆమె మృతిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. పోలీసుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి కూడా ఈ కేసులో పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎఫ్ఐఆర్లో నిందితులు అనుమానితులు ఎవరు లేరని నమోదు చేయటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మేఘాలయ హోటల్లో రూమ్ నెంబర్ 229లో దిగిన ఎన్ఆర్ఐ డాక్టర్ పిల్లా శ్రీధర్ అతని రూమ్లోకి కాకరపూడి రోజా వచ్చి సూసైడ్ చేసుకుందని ఎఫ్ఐఆర్లో తెలిపారు పోలీసులు. అయితే ఈ కేసు బయటపడకుండా ఉండేందుకు జాగ్రత్త పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు శ్రీధర్ రూమ్కి రోజా ఎందుకు వెళ్ళింది? వారిద్దరికి ఎలాంటి పరిచయం ఉంది? ఎందుకు చనిపోయింది? ఆత్మహత్య చేసుకుందా లేదంటే హత్య చేశారా? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం విశాఖ 3 టౌన్ పిఎస్ నుంచి మా ప్రతినిధి నరేష్ ఇస్తారు. కాకర్లపూడి రోజా అనే ఎన్ఆర్ఐ యువతి ఇక్కడ విశాఖపట్నంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తర్వాత 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేయాలి. ఆ తర్వాత దర్యాప్తు ప్రారంభించాలి. అందులో ముఖ్యంగా రూమ్ నెంబర్ 229లో ఉన్న వ్యక్తి ఎవరు, అయితే గెస్ట్గా కాకర్లపూడి రోజా ఎందుకు వచ్చిందని దర్యాప్తు చేయాల్సింది పోయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అసలు ఇది ఆత్మహత్యగానే చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు 3 టౌన్ పోలీసులు చేశారనేది మొత్తం కథంతా ఇక్కడే ప్రారంభమైంది. ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. అయితే సరిగ్గా మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాయంత్రం సమయానికి పోలీసులకు సమాచారం వచ్చింది. అసలు పోలీసులకు సమాచారం వచ్చింది, మేఘాలయ హోటల్లో 229 రూమ్ నుంచి బయటికి బిగ్గరగా అరుస్తూ ఆ రూమ్లో ఉన్న పిల్లి శ్రీధర్ అనే వ్యక్తి బయటకు వచ్చి మేనేజర్ని తన రూమ్ లాక్ అయిపోయిందని లాక్ తీయాల్సిందిగా కోరాడు. అయితే లాక్ని వేరే లాక్తో ఓపెన్ చేసిన తర్వాత లోపల బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో ఎన్ఆర్ఐ యువతి అక్కడ ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు కాకరపూడి రోజా అనే ఎవరైతే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందో ఆమె యుఎస్ఏకి నుంచి ఇక్కడికి విశాఖపట్నంకి ఎందుకు వచ్చిన దర్యాప్తు చేయగా ఆమె చాలా కాలం ముందే సుమారు 4 రోజుల ముందే కూడా ఇక్కడ రావడం జరిగిందని గుర్తించారు. అయితే ఈ పిల్లి శ్రీధర్ అనే వ్యక్తి కూడా అమెరికాకు చెందిన వ్యక్తి. ఆ అమెరికాకు చెందిన వ్యక్తి కూడా విశాఖపట్నానికి గత నెల 14వ తేదీన వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే పూర్తిగా ఈ కేసు నుంచి పిల్లి శ్రీధర్ని తప్పించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు 3 టౌన్ పోలీసులపై చాలా వరకు ఎక్కువైపోవడము, అదేవిధంగా మీడియాలో అనేక కథనాలు రావడంతో పూర్తిగా కూడా పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ కంగు తినే ప్రయత్నంలో పూర్తిగా కూడా కేసును మళ్ళీ మరొకసారి మార్చే ప్రయత్నం చేశారు. ఆ సమయానికి సుమారు ఘటన జరిగిన 2 రోజుల తర్వాత ఆ ఘటనలో పూర్తిగా కూడా అసలు రూమ్ నెంబర్ 229లో ఉంటున్న వ్యక్తి పిల్లి శ్రీధర్పై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే అసలు 2 రోజులు ఎందుకు గడువు తీసుకున్నారు? మీడియాలో కథనాలు రాకపోతే ఈ కేసును ఏం చేసేవారు? ఎందుకంటే ఇప్పటికే కాకర్లపూడి రోజా అనే మహిళకు సంబంధించిన సమాచారాన్ని అనుమానాస్పదలో ముచ్చినట్టుగా అమెరికాలో ఉన్న బంధువులకు తెలియజేయడం జరిగింది. అయితే వారంతా కూడా ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు. అయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి వారికి ఎంతవరకు నాలెడ్జ్ ఉందో పోలీసులు ఏం బ్రీఫ్ చేశారో తెలియదు, కానీ పూర్తిగా వారు కేసు పెట్టేందుకు ముందుకు రాకపోవడంతో అసలు అందరూ కూడా అనూహ్యంగా షాక్ తిన పరిస్థితి కనిపించింది. అయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి పిల్లి శ్రీధర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని, పూర్తిగా అసలు అమెరికా నుంచి వీరిద్దరు పరిచయం ఉంది. అయితే మేఘాలయ హోటల్లో 229 రూమ్లో అసలు రోజా ఎందుకు అతని దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది? అయితే పూర్తిగా కూడా వీరి మధ్యన ఉన్న స్నేహపూర్వక సంబంధంతోనే వెళ్ళారా? అసలు పూర్తిగా మేఘాలయ రూమ్ నెంబర్ 229లో కాండోమ్ ప్యాకెట్స్ ఎందుకు ఉన్నాయనే అంశంపై కూడా పూర్తిగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కానీ పోలీసులు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారనే అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే ఎట్టకేలకు 2 రోజుల తర్వాత కూడా ఈ ఘటనకు సంబంధించి వరుస కథనాలు రావడంతో మీడియాలో పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి కూడా పిల్లి శ్రీధర్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని, అయితే చాలా కాలం నుంచి కూడా ఈ రోజా అనే యువతిని చాలా వరకు ఇతను వేధిస్తూ వస్తున్నట్టు కూడా ఆ పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే మెన్షన్ చేశారు. అయితే అసలు ఎందుకు ఆ 229 రూమ్కి రోజా ఎందుకు వెళ్ళని విచారణ చేయగా అయితే చాలా కాలం నుంచి తనను ఇబ్బంది పెడుతూ రూమ్కి రప్పించుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని 3 టౌన్ పోలీసులు చెప్తున్నారు. విడుదల శంకర్తో నరేష్, సాక్షి టీవీ, 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి.